నమస్తే. మనలో చాలామందికి ఇంగ్లీష్ వచ్చు. ఎట్లా వచ్చు అంటే రాయడం వచ్చు, చదవడం వచ్చు. కానీ చాలా వరకు రాకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మాట్లాడడానికి ట్రై చేస్తుంటాం. కానీ ఆ సెంటెన్స్ ఫార్మేషన్ సరిగ్గా కుదరకనో, లేకపోతే పక్క వాళ్ళు ఏమనుకుంటారనో భయంతో కొంతవరకు ఇంకా మనకు వచ్చినటువంటి అరకొర ఇంగ్లీష్ కూడా మనలోనే కంప్లీట్‌గా భూస్థాపితం చేసేస్తాం. బయటికి రానివ్వడానికి చాలామంది ఇష్టపడం. అంటే కానీ బాగా ఎక్కువ ఫ్లూయెన్స్‌గా వస్తే మాట్లాడాలనిపిస్తుంది కానీ తర్వాత ఎదురు వాళ్ళు ఏమనుకుంటారో అన్నటువంటి కొన్ని భయాలుంటాయి. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో ఆ వచ్చేటువంటి 4 ముక్కలు కూడా మనం వ్యక్తపరచం. కానీ ఎటువంటి భయాలు అక్కర్లేదు. 2 నెలల్లో ఇప్పుడు తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో అంతే ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడొచ్చు అంటున్నారు ప్రఖ్యాత ఇంగ్లీష్ ట్రైనర్ ఎర్ర రామేశ్వర్ గౌడ్ గారు. సో వారు తెలంగాణలో దాదాపు 53,000 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకి ట్రైనింగ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 21,000, 22,000 మందికి ప్రభుత్వ ఉద్యోగులకి ట్రైనింగ్, ప్రభుత్వ ఉపాధ్యాయులకి ట్రైనింగ్ ఇచ్చారు. అంటే ఎందుకు టీచర్స్ని ఎందుకు ఎంచుకున్నారు? సో టీచర్స్కే వారు టీచర్గా ఉన్నారు. సో ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆ ఉపాధ్యాయులకే ఉపాధ్యాయుడైనటువంటి ఎర్ర రామేశ్వర్ గౌడ్ ప్రస్తుతం మనతో ఉన్నారు, ఇంగ్లీష్ ట్రైనర్. నమస్తే అండి. సార్ నమస్తే సార్, రాజేష్ గారు. బాగున్నారండి? చాలా బాగున్నాయండి. ఎస్, ఇవాళ గురు పూజోత్సవం రోజు గురువులకే మీరు గురువుగా ఉన్న మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అండి. అంటే ఏంటండి ఆ గురువుల్ని ఎందుకు ఎంచుకున్నారు? గురువులకు ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వాలనేది ఎందుకు అనుకున్నారు? ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ టీచర్స్కి, ఈ ప్రభుత్వ బడులలో పనిచేసే ఉపాధ్యాయులకి ఈ ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది 2022 అక్టోబర్లో స్టార్ట్ చేశాం సార్. ఎందుకు టీచర్స్కి ఈ ఫ్రీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశాము అని అంటే, జనరల్గా మన దగ్గర చాలామంది మీరు అన్నట్టు ఇంగ్లీష్ రాక ఎన్నో ఆపర్చునిటీస్ కోల్పోయి, ఇంగ్లీష్ రాక ఎన్నో అవమానాలు పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి ఎందుకు మనం నేర్చుకోలేకపోయాము? నేను కూడా రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాడినే. మీరు వచ్చింది? నేను యాక్చువల్లీ ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ నందిగామ్ అండి. ముందుగా ఇది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంది. సో మా స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది. తర్వాత వెన్ వీ మూవ్ టు హైదరాబాద్ ఫర్ హయ్యర్ స్టడీస్, అంటే హయ్యర్ స్టడీస్కి హైదరాబాద్ వచ్చినప్పుడు మేము చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం. ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ దే. అంటే ఎందుకు అని అంటే, మనకి అక్కడ రూరల్ ఏరియాస్లో, అంటే రూరల్ ఏరియాస్ అనే కాదు, అంటే చాలా బళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే ఈ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ ఉంది. కానీ ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ చదివిన తర్వాత కూడా చాలామందికి ఇంగ్లీష్ మీద కమాండ్ రావట్లేదు. ఎందుకు అని అంటే, మనకి ఇంగ్లీష్ అనేది ఒక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చెప్తూ ఉన్నారు. సో కాబట్టి నేను ఎంచుకున్నాను ఎందుకు అంటే నేను అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత నేను అబ్రాడ్ వెళ్దామని ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత నేను ఎందుకు అబ్రాడ్ వెళ్ళడం, ఇక్కడే ఉండి ఇంగ్లీష్ చెప్పొచ్చు కదా, మన తెలుగు వాళ్ళందరికీ ఇంగ్లీష్ ఆలోచన ఎందుకు వచ్చింది? మీరు అంటే మీ ఫర్దర్ ఫ్యూచర్ కోసం ఇంగ్లీష్ నేర్చుకున్నారు, అబ్రాడ్కి వెళ్ళాలని. కానీ అట్లా కాకుండా ఇక్కడ ఇంగ్లీష్ జ్ఞానాన్ని పెంచాలి, అందరికీ ఇంగ్లీష్ నేర్పించాలనే ఆ ఆలోచన ఎందుకు తీసుకున్నారు? దట్ ఈస్ వాట్ అండి. అదే అంటే మనం పడ్డ ఇబ్బంది నెక్స్ట్ జనరేషన్ పడకూడదు. నేను అబ్రాడ్ వెళ్దామని ఇంగ్లీష్ నేర్చుకున్నాను, చాలా సీరియస్గా నేర్చుకున్నాను. సో నేర్చుకున్న తర్వాత మా ఫ్రెండ్స్కి ఇలాగే బ్యాచులర్గా ఉన్నప్పుడు మా రూమ్లో ఉన్న వాళ్ళకి ఇలా చెప్పడం స్టార్ట్ చేశాను. సో ఆ తర్వాత అందరూ అప్రిషియేట్ చేయడం జరిగింది. సో అప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఈ అబ్రాడ్ వెళ్ళడం కంటే కూడా ఇక్కడ ఉండి నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, వీళ్ళకి తెలుగు వాళ్ళందరికీ ఇంగ్లీష్ నేర్పిస్తే అయిపోతుంది కదా అని 2007లో విల్ టు క్యాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అని మేము స్టార్ట్ చేయడం జరిగిందండి. ఓకే. ఇంగ్లీష్ అంటే ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 16+ ఇయర్స్ సార్. ఇప్పటివరకు నేను ఇంగ్లీష్ ఈ ఫీల్డ్లోనే ఉన్నాను. సో ఇప్పటివరకు దాదాపుగా చాలా అన్ని ఫీల్డ్స్లో, అంటే ఒక డిఫెన్స్లో తప్పించి అన్ని రంగాల్లో ఉన్న వరకు క్లాసెస్ చెప్పడం జరిగింది. సో ఇంక్లూడింగ్ మీడియా చాలామందికి చెప్పడం జరిగింది. అయితే నేను ఒక 10 years రీసెర్చ్ చేసి, అంటే టీచింగ్లోనే చెప్తూ రీసెర్చ్ చేసి వీ ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ మెథడాలజీ టు లెర్న్ ఇంగ్లీష్. అంటే తెలుగు తెలిసి, ఇంగ్లీష్ చదవటం రాయడం తెలిస్తే ఎవరైనా సరే తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. సో అంటే చాలామందికి ఇప్పుడు తెలుగు, మీరు చెప్తున్నట్టుగా తెలుగు వచ్చిన వాళ్ళందరికీ ఇంగ్లీషు చదవడం వచ్చు, రాయడం వచ్చు. ఎస్. కానీ మాట్లాడడం రాదు. ఇందాక నేను ఫస్ట్ బిగినింగ్లో చెప్పినట్టుగా. సో దానికి కారణం ఏంటి అంటే, కాన్ఫిడెన్స్ లెవెల్స్ సరిగ్గా లేకనా, మనం మాట్లాడితే తప్పుపోతే ఏమనుకుంటారో అన్నటువంటి భయమా? మీ అబ్జర్వేషన్? ఎస్. యాక్చువల్గా ఏంటి అని అంటే సార్, మనకి డే టు డే లైఫ్లో మీరు అన్నట్టు తెలుగు పదాల కంటే ఇంగ్లీష్ పదాలే ఎక్కువగా మాట్లాడతాం.
వీఆర్ వెరీ గుడ్ ఎట్ దాట్. అయితే మనకేం తెలియదు అని అంటే ఆ పదాలని ఉపయోగించి ఒక సెంటెన్స్ ఫ్రేమింగ్ ఎలా చేయాలి అనేది తెలియదు సార్. సో మనకి విడిగా పదాల మీనింగ్ తెలుసు కాబట్టి మనకి ఇంగ్లీష్ అర్థమవుతుంది అన్నట్టు అనిపిస్తుంది, కానీ అర్థమైనట్టు అనిపించడం వేరు, నిజానికి అర్థం అవ్వడం వేరు సార్. సో కాబట్టి మనకేంటంటే విడిగా పదాల మీనింగ్ తెలుసు కాబట్టి మీనింగ్ గెస్ చేస్తున్నాం, కానీ ఎగ్జాక్ట్గా ఒక సెంటెన్స్ చెప్తే ఆ సెంటెన్స్ మీనింగ్ మనకు తెలుగు అర్థమైనట్టు అర్థమవుతుందా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ మనకి సమస్య ఎక్కడొస్తుంది అని అంటే మనకి పదాలు తెలుసు కానీ ఆ పదాలను ఉపయోగించి వాక్య నిర్మాణం ఎలా చేయాలి ఇంగ్లీష్లో అనేది మనం చిన్నప్పటి నుంచి వీఆర్ నాట్ గుడ్ ఎట్ దాట్. అంటే మనకి వీ హ్యావెంట్ బీన్ టాట్ అంటే మనకి ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. సో అందుకు మనం ఎక్కడికైనా వెళ్తే ఏంటి అని అంటే ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే పదాలు తెలుసు, కానీ ఆ పదాలను ఉపయోగించి మనం అనుకున్న విషయాన్ని బయటికి చెప్పలేకపోతున్నాం. సో దీని గురించి మేము ఏం చేసామంటే ఒక 10 years రీసెర్చ్ చేసి ఒక సింపుల్ మెథడాలజీ ఇంట్రడ్యూస్ చేసాం. సో తెలుగు తెలిసి ఇంగ్లీష్ చదవటం రాయటం వచ్చి పదాలు తెలిస్తే 2 monthsలో ఎనీ లేమ్యాన్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ లైక్ నేటివ్స్ ఎలా మాట్లాడతారో ఇంగ్లీష్ని ఎవరైనా సరే అలా మాట్లాడవచ్చు జస్ట్ 2 monthsలో. 2 monthsలో. సో మేము అంటే ఇప్పటివరకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం, ఇప్పుడు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం మా ఇన్స్టిట్యూట్లో. చాలామంది నేర్చుకుంటున్నారు. చాలామంది ఏంటంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ అంటే హౌస్ వైఫ్స్ కావచ్చు, లేదా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, లేదా అప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఫ్రెషర్స్ ఉంటారు కదండి, జాబ్ సీకింగ్ వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా, అండ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో పనిచేసే వర్కింగ్ ప్రొఫెషనల్స్, దీంతో పాటుగా చాలామంది సెలబ్రిటీస్ ఎంతోమంది నేర్చుకుంటున్నారు. నా సర్వీస్ అంటే నా కెరియర్లో, ఎంటైర్ కెరియర్లో ఒక్క పార్టిసిపెంట్ కూడా నెగిటివ్గా వెళ్ళలేదండి. అంత సింపుల్ మెథడాలజీని వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్. మీరు అడిగిన క్వశ్చన్, ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే ఎందుకు ప్రభుత్వ బడులలో పనిచేసే టీచర్లని ఎంచుకున్నారు అని. ఎందుకు ఎంచుకున్నాము అని అంటే చూడండి, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో చదివేది పూర్ స్టూడెంట్స్ అండి, అంటే పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో ఏ తల్లిదండ్రికైనా సరే తన పిల్లలు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడాలనే ఒక కోరిక ఉంటుంది. ఈ రోజులలో చాలామంది అంటే పూర్ పీపుల్ కూడా డైలీ వేజెస్ కింద పనిచేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తూ ఉన్నారు. అంటే ఎన్నో కారణాలు ఉండొచ్చు, అందులో ఒకటి మాత్రం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అండి. మా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు అనేది ఒక పెద్ద కారణంగా చూపిస్తున్నారు. సో నేనేమనుకున్నాను అని అంటే ఈ కార్పొరేట్ స్కూల్స్లో లేదా ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉండే ఇంగ్లీష్ మన ప్రభుత్వ బడులలో ఉంటే ఈ పూర్ పీపుల్ అందరికీ మనం సర్వీస్ అంటే హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ గవర్నమెంట్ స్కూల్స్లో నేను వెళ్ళి ప్రతి స్టూడెంట్కి నేను చెప్పలేని ఈజీ మెథడాలజీని, మరి నేను ఈ ఈజీ మెథడాలజీ చెప్పలేను కదా నేను వాళ్ళకి. మరి నాకు స్టూడెంట్స్కి, ఈ ప్రభుత్వ బడులలో చదివే స్టూడెంట్స్కి మధ్యలో బ్రిడ్జ్ ఎవరు అని అంటే టీచర్సే అల్టిమేట్గా. ఇంకొకటి టీచర్స్కి ఉండే ఒక మంచి అలవాటు ఏంటి అని అంటే నేను స్ట్రాంగ్గా ఏం నమ్ముతాను అంటే ఏ టీచర్ ఈజ్ ఈక్వల్ టు 1,000 people. ఒక టీచర్ ఒక 1000 మందితో సమానం. తనకు ఒక మంచి విషయం తెలిస్తే ఒక 1000 మందికి తను ఈజీగా షేర్ చేయగలుగుతాడు. సో నేను ఈ టీచర్స్కి కనుక ఈ సింపుల్ మెథడాలజీ నేను ఏదైతే ఇన్వెంట్ చేశానో మేము ఇంట్రడ్యూస్ చేసిన మెథడాలజీ నా టీచర్స్కి కనుక ఇవ్వగలిగితే వాళ్ళు త్రూ అవుట్ ది అకాడమిక్ ఇయర్ వాళ్ళు పిల్లలకు చక్కగా నేర్పించుకోగలుగుతారు. ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చినా నేర్పిస్తూ ఉంటారు. సో కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లలో చదివే ప్రతి విద్యార్థి కూడా తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వ బడులలో పనిచేసే 2 తెలుగు రాష్ట్రాల టీచర్స్కి 40 రోజులు ఆన్లైన్లో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నాం సార్. ఫ్రీ ట్రైనింగ్ అండి. వీఆర్ నాట్ ఛార్జింగ్ సింగిల్ పెనీ ఫ్రమ్ దాట్. సో కాబట్టి ఫ్రీ ట్రైనింగ్ డెఫినెట్గా సర్వీస్ మీరు చేసేది. 100%. సో కాబట్టి దీని ద్వారా మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. తెలంగాణలో దాదాపుగా 53,000 మంది టీచర్స్కి వీ హ్యావ్ ట్రైన్డ్. అండ్ ఏపీలో వచ్చేసరికి ఇప్పటివరకు 14 districtsలో వీ హ్యావ్ ట్రైన్డ్ అరౌండ్ 21,000 గవర్నమెంట్ స్కూల్ టీచర్స్. ఎట్లా మరి ఆ టీచర్స్ అందరినీ మీరు ట్రైన్ చేయడం కోసం వాళ్ళని ఎట్లా అప్రోచ్ అయ్యారు? వాళ్ళు మిమ్మల్ని ఎట్లా మీతో అసోసియేట్ అయ్యారు? ఆ టైమింగ్ అదంతా ఎట్లా సెట్ చేస్తున్నారు? అండి నేను అప్రోచ్ అయినప్పుడు ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారిని అప్రోచ్ అయినప్పుడు తెలంగాణలో, సో మరి స్కూల్ టైమింగ్స్ డిస్టర్బ్ కాకుండా చెప్తానని చెప్పాను. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తానని నేను ప్రామిస్ చేశాను. సో దీనికి మేము ఏం చేసాము అంటే ఎస్సీఆర్టీని అడిగినప్పుడు, డైరెక్టర్ గారిని అడిగినప్పుడు వాళ్ళు ఓరల్గా మాకు హెల్ప్ చేయడం జరిగింది. కొన్ని డిస్ట్రిక్ట్స్కి వాళ్ళు ఇన్ రిటర్న్ కూడా మాకు పర్మిషన్ ఇచ్చారు స్టార్టింగ్లో. తర్వాత ఓరల్గా సపోర్ట్ చేశారు చెప్తూ వాళ్ళు. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే మేము వాళ్ళు చెప్పిన తర్వాత మేము డిఓ గారిని అప్రోచ్ అవుతాం. డిఓ గారిని అప్రోచ్ అయ్యి వాళ్ళ హెల్ప్ తీసుకొని మేము కొన్ని వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఆ వాట్సాప్ గ్రూప్స్లో ఏం చేస్తాము అంటే ఆ జిల్లాకి సంబంధించిన టీచర్స్ అందరినీ ఆ వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ చేస్తాం ఫస్ట్ ఇనిషియల్గా. ఆ తర్వాత మేము దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒక జూమ్ లింక్ ఒకటి ఇస్తాము. ఆ జూమ్ లింక్ ద్వారా రోజు ఈవినింగ్ తెలంగాణలో 6 to 7
ఈ క్లాస్ టైమింగ్స్ అంటే వాళ్ళ స్కూల్ అయిపోయిన తర్వాత 40 days ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చాము. అండ్ ఒక్కరోజు ఆఫ్లైన్, అది కూడా హాలిడే రోజు ఆన్ సండే. సో సండే రోజు ఆఫ్లైన్ క్లాస్ ఒకటి సో కండక్ట్ మరి చేసాము. మీరు ఈ ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు, ఇనిషియేషన్ చేస్తున్నప్పుడు, బిగినింగ్ జరుగుతున్నప్పుడు వీళ్ళందరూ ఇంట్రెస్ట్గా కనిపించారా టీచర్స్? వాళ్ళలో ఆ ఉత్సాహం కనిపించిందా? ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, పిల్లలకు అందించాలన్నటువంటి అది కనిపించిందా మీకు? 100% అండి. టీచర్స్ వర్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ అండి. ఎంత ఇంట్రెస్టింగ్ అంటే టీచర్స్ ఎంత ఇంట్రెస్ట్ చూపించారు అని అంటే, చాలామంది నేను ఫస్ట్ చెప్పినప్పుడు మా టీచర్స్ రారు క్లాసెస్కి అని కొంతమంది నాకు అంటే చెప్పడం జరిగింది. అండ్ టీచర్స్ మీరు క్లాస్ పెడితే వింటారా అని కూడా జరిగింది. కానీ నేను క్లాస్ కండక్ట్ చేసే సమయంలో ఆన్లైన్లో ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి అరౌండ్ 1500, మోర్ దెన్ 1500 టీచర్స్ ఎవ్రీ డే ఫర్ 40 days దే అటెండెడ్ మై క్లాస్. అండ్ ఈవెన్ డిఓస్ కూడా కొంతమంది అసలు ఎట్లా వస్తున్నారు ఇంతమంది టీచర్స్. ఈవెన్ మేము ఆఫ్లైన్ క్లాస్ కండక్ట్ చేస్తే మీకు ఫొటోస్ కూడా నేను షేర్ చేశాను. కొంతమంది టీచర్స్ ఫంక్షన్ హాల్స్ సరిపోక నించొని నోట్స్ రాసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే అంటే వాళ్ళకి దానివల్ల బెనిఫిట్ ఉంది కాబట్టి, టీచర్స్కి బాగా ఈజీగా నేర్చుకోగలుగుతున్నారు కాబట్టి, వాళ్ళకి నేర్చుకోవాలన్న తపన ఉంది కాబట్టి, నేర్చుకొని పిల్లలకి చెప్పాలనే ఉంది కాబట్టి, అది కాబట్టి వాళ్ళు అంత బాగా క్లాసెస్ వింటున్నారు. విన్నది ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకొని స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపుగా మాకు కొన్ని వేల వీడియోస్ పంపించారు. ఆ స్కూల్స్లో మన మెథడాలజీని, ఈజీ మెథడాలజీని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ, సో ఆ పిల్లలు నేర్చుకొని మాట్లాడుతున్న వీడియోస్ని చాలా వీడియోస్ నాకు పంపించారు. నేను మీకు అవి కూడా మీకు షేర్ చేస్తాను. సో ఇప్పుడు మీరు ఇందాక ఒక సింపుల్ మెథడాలజీ తీసుకొచ్చాము 2 monthsలో. ఇప్పుడు మాతృభాష తెలుగు ఎంత అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారో అంతే స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడతారని. సో ఏంటి ఆ సింపుల్ మెథడాలజీ ఏంటి? దాని గురించి మీరు చేసిన రీసెర్చ్ ఏంటి? వచ్చినటువంటి అవుట్పుట్ ఏంటి? చిన్నప్పటి నుంచి సార్, ఈవెన్ అంటే మనకి ఇంగ్లీష్ బుక్ ఉంది అని అంటే ఒక గ్రామర్ అనేది ఉంటుంది. సో ఎక్కడైనా సరే మనకి చాలా సందర్భాల్లో ఏం జరిగిందంటే, ఎగ్జామ్లో మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనే దాని మీదే ఫోకస్ చేసి క్లాస్ చెప్పడం జరుగుతుంది. సో నేనేం చేశాను అని అంటే, ఈ ఇంగ్లీష్ మాట్లాడాలి అని అంటే ఏం కావాలి? మనకి పదాలు తెలుసు, మీకైనా చాలా పదాలు తెలుసు. మనకు తెలియకుండానే మనం తెలుగు కంటే ఇంగ్లీష్ పదాలే ఎక్కువగా మాట్లాడతాం. అయితే మరి ఎక్కడ మనము ఇబ్బంది పడుతున్నాము అంటే, ఆ తెలిసిన పదాలని ఉపయోగించుకొని సెంటెన్స్ మేకింగ్ ఎలా చేయాలి? వాక్య నిర్మాణం వస్తే ఇంగ్లీష్ వచ్చినట్టే మనకి. సో ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి గ్రామర్ని ఒక గుడ్డి గుర్తు ద్వారా చెప్పారు కాబట్టి, అలా కాకుండా నేను ఏం చేశానంటే ఒక న్యూ మెథడాలజీ, అంటే ఫీలింగ్స్ ద్వారా భాషని నేర్చుకోవచ్చు అనే ఒక న్యూ మెథడాలజీని మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటి అని అంటే, తెలుగు టు ఇంగ్లీష్ అండి, అంటే మన మాతృభాష నుండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటాం. సో ఇక్కడ ఏంటి అని అంటే, ఇక మనకి తెలుగు వస్తే నేను చెప్పే ఫీలింగ్స్ ద్వారా ఇంగ్లీష్లో ఏ టెన్స్లో చెప్పాలి, ఏ వాయిస్లో చెప్పాలి అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో వన్స్ ఇఫ్ దే ఆర్ గుడ్ ఎట్ దాట్, అంటే దాని మీద వాళ్ళకి కమాండ్ వచ్చిన తర్వాత సెంటెన్స్ రాయడం ఏముందండి, ఇంగ్లీష్కి కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ చూసుకుంటే సెంటెన్స్ మేకింగ్ జరిగిపోతుంది. సో చిన్నప్పటి నుంచి మనం, ఇప్పుడు మీరు అన్నారు ఇంగ్లీష్ నేను మాట్లాడలేకపోతున్నాను అన్నారు. ఎందుకు అని అంటే, మనం మాట్లాడే సెంటెన్స్ కరెక్టా కాదా అన్న క్లారిటీ ఉండదు. క్లారిటీ లేనప్పుడు కాన్ఫిడెన్స్ ఉండదు. సో మన క్లాసులలో ఏంటంటే, ద వెరీ ఫస్ట్ డే, మొదటి రోజే మన క్లాస్ వింటే తెలుగు కంటే ఇంగ్లీష్ ఈజీ అని మీరే చెప్పేస్తారు. అంత సింప్లిఫై చేసేసాం దాన్ని. సో కాబట్టి టీచర్స్ కూడా ఎందుకు ఇంత విపరీతంగా అంటే, వాళ్ళు చాలా అసలు ఫస్ట్ డే మాకు ఒక 500 స్టూడెంట్స్ ఉంటే, అంటే 500 టీచర్స్ ఉంటే గ్రూప్లో, నెక్స్ట్ డే అది 1000కి వెళ్ళిపోతుంది. అంటే టీచర్స్ టు టీచర్స్, అంటే ఒకరి నుంచి ఒకరికి తెలుసుకొని వేరే వాళ్ళు కూడా జాయిన్ అవుతాయి. సార్ బాగా చెప్తున్నారు, ఈజీగా ఉంది, వచ్చేసేయండి అంటే 1 week అయ్యేసరికి మాకు అంటే మేము లిమిట్ క్రాస్ అయిపోతున్నాం మేము దాంట్లో. అంటే అంతమంది టీచర్స్ రావడానికి కారణం ఏంటంటే, ఇన్ని రోజులు మనకు ఒక మెథడాలజీ లేదు. ఈ మెథడాలజీ ద్వారా ఈజీగా వస్తుంది. ఇంతమందికి, ఇన్ని వేల మందికి మీరు ఒకరే టీచ్ చేస్తుంటారా? ట్రైనింగ్ నేను ఒక్కడనే ఇస్తున్నానండి. మాకు ఒక టీం ఉంటుంది, మిగతా వాటిలో టెక్నికల్గా ఇవన్నీ వీళ్ళు సపోర్ట్ చేస్తారు. బట్ ట్రైనింగ్ ఇవ్వడం మాత్రం నేను ఒక్కడనే ట్రైనింగ్. సో అంటే ఇప్పుడు మీరు ఇంగ్లీష్ ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీకు దొరికిన సపోర్ట్ ఏంటి? అంటే ఇప్పుడు ఇంతమంది టీచర్స్ని ఆర్గనైజ్ చేయడం అనేది చాలా బిగ్ డీల్ వాస్తవానికి. అంటే ఇందాక మీరు SCERT డైరెక్టర్ అన్నారు, DU అన్నారు. సో ఆ సపోర్ట్ అంతా ఎట్లా మీరు? సో అంటే ఇనీషియల్గా అంత ఈజీగా ఏం దొరకలేదు సార్. వీ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్. అంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 2016లో నేను ప్రయత్నం స్టార్ట్ చేశాను గవర్నమెంట్ స్కూల్ టీచర్స్. అంటే నేను రియల్ లైఫ్ ఇంగ్లీష్ అని ఒక పుస్తకం రాశాను. ఆ పుస్తకాన్ని ఇది గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి అందితే వాళ్ళు ఈ మెథడాలజీని అందరికీ చెప్తారు కదా అనే ఉద్దేశంతో నేను అప్రోచ్ అవ్వడం జరిగింది చాలామంది. అంత ఈజీగా ఏం దొరకలేదు. బట్ ఈ కరోనా తర్వాత, అంటే నేను ఒక 4-5 years కంటిన్యూస్గా దాని గురించి నేను ప్రయత్నం చేస్తున్న క్రమంలో, ఆ తర్వాత నాకు SCERT నుంచి నాకు సపోర్ట్ దొరికిందండి.
ఆ సపోర్ట్ కూడా ఏంటి అని అంటే ఇది అన్అఫీషియల్ ప్రోగ్రామ్గా చేస్తున్నాం, అంటే ఇట్స్ నాట్ అఫీషియల్ అన్నట్టు, ఎనీ అఫీషియల్ ప్రోగ్రామ్ కాదు. ఓకే. సో అన్అఫీషియల్గానే ఇంత సక్సెస్ఫుల్గా మేము ఈ ప్రోగ్రామ్ని చేయగలుగుతున్నాం. సో వాట్ వీ ఎక్స్పెక్ట్ ఈజ్ అంటే దీని ప్రభుత్వ సహకారం ఉంటే ఇంకా చాలా వరకు ఇంకా ఎక్కువగా మీరు అద్భుతాలు చేయొచ్చండి, రిజల్ట్ ఇంకా అద్భుతాలు 100% అండి. ఎందుకనంటే ఒకప్పుడు మనకి ఇంగ్లీష్ అంటే కేరళ స్టేట్ గురించి చెప్పుకునేవాళ్ళు, ఏదైనా ప్రైవేట్ స్కూల్ ఎవరైనా స్టార్ట్ చేస్తే మా స్కూల్లో కేరళ టీచర్స్ ఉన్నారు అని చెప్పుకుని ప్రచారం చేసిన రోజులు ఉన్నాయి, మనం కూడా చూసాం మనం. సో నాకు గనక కరెక్ట్గా అంటే ఇప్పుడు వరకు మంచి రిజల్ట్స్ చూసాము, గవర్నమెంట్ కనుక ఇంకా బాగా నాకు సపోర్ట్ చేసి దీని అఫీషియల్ ప్రోగ్రామ్ కనుక చేయగలిగితే విదిన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అండి, ఒక 2 సంవత్సరాలలో 2 తెలుగు రాష్ట్రాలని దేశంలోనే నెంబర్ 1 స్టేట్స్గా అంత కాన్ఫిడెంట్గా అంటే నెంబర్ 1 స్టేట్స్గా ఉంటాయి మన 2 రాష్ట్రాలు. నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఎందుకంటే ఎటువంటి బ్లూ ప్రింట్ ఉంది మీ దగ్గర? ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు ఆశించినటువంటి లేదంటే కావాల్సినంత సపోర్ట్ దొరికితే ఎట్లా ఫర్దర్ స్టెప్స్ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు చూడండి సార్, ఇది అన్అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి మనం ఎవరినైనా గవర్నమెంట్ అఫీషియల్స్ని మనం అప్రోచ్ అయినప్పుడు ఆ సంబంధించిన డిపార్ట్మెంట్లో వాళ్ళు అంటే మాకు అఫీషియల్గా మాకు లేదు కదా అని అంటారు. అఫీషియల్గా లేనప్పుడు వాళ్ళు కూడా ధైర్యంగా అందరినీ జాయిన్ అవ్వమని చెప్పలేరు సార్. సో అందుకే ఇప్పుడు తెలంగాణలో దాదాపుగా 1 lakh టీచర్స్ ఉంటారు, 83,000 ప్లస్ టీచర్స్ ఉన్నారు ఇన్ అండ్ అరౌండ్. ఎందుకు 53,000 మేము రీచ్ అవ్వగలిగాము అంటే ఎందుకంటే చాలామందికి ఈ విషయం చేరలేదు, ఇది కంపల్సరీ అనేది తెలియదు. సో ఎంతోమంది ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా తర్వాత కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు బాగా మాట్లాడుతున్నప్పుడు చూసి ఎక్కడ నేర్చుకున్నా ఏదంటే మాకు తెలియదని నాకు ఫోన్ చేసిన సార్ మా డిస్టిక్లో కండక్ట్ చేసినాడు మాకు తెలియదు సార్ ఇట్లా. ఎందుకంటే మనం ఆ అఫీషియల్స్ని కూడా మనం ఏమనలేం, ఎందుకు అనంటే వాళ్ళకు ఒక ప్రొసీడింగ్ లాంటిదో ఏదో ఇచ్చి దీన్ని కండక్ట్ చేయండి అని మన గవర్నమెంట్ నుంచి పై అధికారుల నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. సో కాబట్టి ఇక్కడ ఈ గ్యాప్ అనేది ఒకటి ఉంది. ఇదే అఫీషియల్ ప్రోగ్రామ్ కనుక అయితే ఒక మంచి ట్రైనింగ్ కాబట్టి ఆల్రెడీ ఇది ప్రూవెన్ మెథడాలజీ అండి. ఆల్రెడీ మనం చూస్తున్నాం ఇంతమంది టీచర్స్ వస్తున్నారు, ఈవెన్ కొన్ని డిస్ట్రిక్ట్స్లో డిఓలే సర్ప్రైజ్ అవుతున్నారు, ఇంతమంది టీచర్స్ ఎట్లా వస్తున్నారు క్లాస్కి, ఆఫ్లైన్ రోజు అది కూడా సండే రోజు ఇంతమంది టీచర్స్ ఎలా వస్తున్నారని సర్ప్రైజ్ అవుతున్నారు. సో కాబట్టి ఇది ఆల్రెడీ ప్రూవెన్ కాబట్టి సో మనకి కనుక అఫీషియల్గా కనుక దీన్ని కండక్ట్ చేయగలిగితే నేను అన్నాను కదా ఇంతకుముందు 2 yearsలో ఇండియాలోనే నెంబర్ 1 స్టేట్స్గా ఉంటాయి మన ఇంగ్లీష్ మాట్లాడడంలో. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థి తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారో పిల్లలు ఆ విధంగా మనం చేయొచ్చు. ఎందుకు అనంటే నాకు గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసే టీచర్స్ మీద 100% నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకనంటే మన గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్స్ హైలీ క్వాలిఫైడ్, ఎంత కష్టపడి వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారండి. సో మనకు అంత మంచి రిసోర్సెస్ ఉన్నాయి, అంటే మనం చేయగలిగే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా స్కిల్డ్, లక్షలాది మందితో పోటీ పడి వాళ్ళు ఉద్యోగాలు సాధించేటువంటి వాళ్ళు కాబట్టి 100% సార్. అవును. సో వాళ్ళు అంటే హైలీ క్వాలిఫైడ్, వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు మనకి ఏంటి అని అంటే తెలుగులో బోధిస్తూ వస్తున్నారు, దే బీన్ టీచింగ్ ఇన్ తెలుగు. సో ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాలు ఏంటంటే ఫార్చునేట్లీ దే హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఇంగ్లీష్ మీడియం. సో 2 తెలుగు రాష్ట్రాల్లో. సో కాబట్టి ఏంటి సడన్గా వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పాలంటే వాళ్ళకి కూడా ఇబ్బంది, మీకైనా నాకైనా ఇబ్బంది అది. సో కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ ట్రైనింగ్ కనుక కరెక్ట్గా మనం ఇవ్వగలిగితే ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్స్లో మన తెలంగాణ స్కూల్స్లో ఇంగ్లీష్ చూడొచ్చండి మనం. అంటే మామూలుగా ఇప్పుడు జనరల్గా చాలామంది ఏం కోరుకుంటారంటే జస్ట్ కన్వే చేయగలిగితే అంటే జస్ట్ అంటే మాట్లాడగలిగితే ఇంగ్లీష్ చాలా, అంటే దీంట్లో ఏ స్థాయి ఇంగ్లీష్ ఉంటుందండి మామూలుగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి హై యాక్సెంట్తో మాట్లాడుతుంటారు, లేదా కొంత బటర్ ఇంగ్లీష్ అంటారు, మీకు తెలియదు కాదు, అట్లా ఉంటుంది. సరే కొంతవరకు కొంత క్లారిటీగా కొంతవరకు మాట్లాడుతుంటారు. సో దీంట్లో ఎట్లా ఉంటాయి స్టేజెస్? సార్ నాకు తెలిసినంత వరకు ఒకటే స్టేజ్ ఉంటుంది సార్, ఏంటి అంటే మనం అనుకున్న విషయాన్ని ఎదుటి వ్యక్తికి తెలుగులో ఎలా చెప్తున్నామో ఇంగ్లీష్లో అలా చెప్పగలగాలి. ఇప్పుడు తెలుగైనా మనకి ఏం స్టేజెస్ ఉన్నాయండి? మనకు ఒకటే స్టేజ్ ఏంటంటే మనం అనుకున్న విషయాన్ని ఎదుటి వ్యక్తికి కరెక్ట్గా రీచ్ అయ్యేటట్టు చెప్తున్నామా లేదా. దీన్ని ఏ తెలుగుతో చెప్పగలం మనము అంటే తెలుగు 100% వస్తేనే ఆ భాష మీద కమాండ్ ఉన్నప్పుడే చెప్పగలం. అలాంటి ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇప్పుడు తెలియక చాలామంది ఎన్నో చెప్తూ ఉంటారు, కానీ నేనేమంటున్నాను అని అంటే తెలుగు మాట్లాడినట్టుగా ఇంగ్లీష్ మాట్లాడగలగాల. సో మీరు అన్నారు దాంట్లో ఒకటి చేర్చారు ఏంటంటే ప్రొనౌన్సియేషన్ గురించి చెప్పారు. ప్రొనౌన్సియేషన్ ఈజ్ డిఫరెంట్, ఎందుకంటే ఇప్పుడు మనకి రకరకాల యాక్సెంట్స్ ఉంటాయి. సో కాబట్టి అందులో తెలుగులో కూడా ప్రాంతాన్ని బట్టి ఒక యాస అనేది ఉంటుంది. సో అది పక్కన పెడితే ఇంగ్లీష్ భాష అయితే ఒకటే కదండి, ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉంటాడు, ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్ ఉంటాడు, ఇఫ్ హీ అటెండ్స్ అన్ ఇంటర్వ్యూ, చెప్పు నీకు ఏం తెలుసు అని అంటే తెలుగులోనేమో అనర్గళంగా మాట్లాడి చెప్పగలుగుతున్నాడు తన సబ్జెక్ట్ని, బట్ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ దట్ ఇన్ ఇంగ్లీష్లో చెప్పలేకపోతున్నారు. రీజన్ ఏంటంటే ఇంగ్లీష్ రావట్లేదు. కానీ ప్రపంచం అంతా దేంట్లో ఉంది అని అంటే ఇంగ్లీష్, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ ఇంగ్లీష్.
మనం ఒక మంచి ఇంగ్లీష్ మాట్లాడగలిగే ఎంప్లాయీ కోసమే వాళ్ళు చూస్తున్నారు. అలాంటప్పుడు మనం ఎక్కడ ఆపర్చునిటీస్ మనము కోల్పోతున్నాము అనంటే డ్యూ టు లాక్ ఆఫ్ దిస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అండి. సో కాబట్టి ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత మీరన్నట్టు ప్రొనౌన్సియేషన్ అనేది వినడం ద్వారా కూడా నేర్చుకోవచ్చు, పికప్ చేయొచ్చు మనం. అది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో ఫస్ట్ ఇంగ్లీష్ మాట్లాడడం రావాలి. అంటే చాలామంది జనరల్గా ఇంగ్లీష్ పేపర్స్ అంటే న్యూస్ పేపర్స్ ఎక్కువగా చూసినా సరిపోతుంది, లేకపోతే చాలా రకరకాల యాప్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తుంటారు. అది అట్లా అది రిజల్ట్ ఉంటుందా దాంతో? ఉంటుందండి. ఎప్పుడు ఉంటుంది అనంటే మనకి ఫస్ట్ బేసిక్స్ తెలిసి ఉండాలి. ఇప్పుడు మనకి స్కూల్లో ఈ గ్రామర్ ఇదంతా పెట్టారు కదా, ఎందుకు పెట్టారు అంటే దాని వెనకాల ఉన్న సదుద్దేశం ఏంటంటే ఇదంతా క్లియర్గా నిజంగా అర్థమైతే ఒక స్టూడెంట్ తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడు అనే ఉద్దేశంతోనే అదంతా పెట్టారు. సో మనకు ఆ బేసిక్స్ తెలియకుండా, అంటే ఇంగ్లీష్లో సెంటెన్స్ మేకింగ్ చేయడానికి కావాల్సిన ఆ రూల్స్ ఏంటో తెలుసుకోకుండా మనము దీన్ని పికప్ చేయడం కొంచెం ఇబ్బందికరమైన విషయం. సో మనం ఆ రూల్స్ అన్ని నేర్చుకొని మీరు అన్నట్టు చదవడం ద్వారా మన ఇంగ్లీష్ని బాగా ఇంకా పికప్ చేయొచ్చు. అండ్ మాట్లాడడం ద్వారా మన ఫ్లూయెన్సీని బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దాన్ని ప్రాక్టీస్ అని అంటాం మనం. సో ఫస్ట్ నేనేమంటానంటే ఆ ఇంగ్లీష్ భాషకు ఉండే రూల్స్ ఏంటి, దాన్ని ఉపయోగించి సెంటెన్స్ మేకింగ్ అనేది ఎలా చేయాలి అనేది తెలిస్తే సో మనం ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడచ్చు. అంటే పూర్తి గ్రామటికల్ ఇంగ్లీషా, పూర్తి గ్రామర్ అదంతా 100%? ఇప్పుడు తెలుగు మాట్లాడుతున్నాం అంటే మనకు దానికి పుట్టింది పెరిగింది అంత తెలుగులో కాబట్టి దానికి అవసరం మాతృభాష, లేదు. ఈజీగా దానికి ఎటువంటి వ్యాకరణం అవసరం లేదు మనకి. అవును. సో మరి పూర్తి గ్రామటికల్ ఇంగ్లీషు తెలిసి ఉంటేనే ఫ్లో వస్తుందా? రెండు రకాలుగా మనం భాషని పికప్ చేస్తాం సార్. ఒకటి మీరు అన్నట్టు ఆ వాతావరణంలో పుట్టి పెరగడం, మనం తెలుగు ఎలా నేర్చుకున్నాం అలా. సో ఇప్పుడు మనకి ఇంగ్లీష్కి అవకాశం లేదు మనకి. అవును. సో మనకి ఇప్పుడు ఉన్న నెక్స్ట్ ఏంటి అని అంటే ఆ భాషకుండే రూల్స్ ఏంటో తెలుసుకొని దాన్ని నేర్చుకొని దాని ద్వారా మనం ఇంగ్లీష్ భాషని పికప్ చేయాలి. సో ఇప్పుడు మనకున్నది అదే కదండి, సెకండ్ ఆప్షనే ఉంది మనకి. సో కాబట్టి అలా నేర్చుకుంటేనే మనకి ఈజీగా మనం నేర్చుకోగలుగుతాం, ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం. అండ్ అట్లాగే మనం ఏదైనా చెప్పాలనుకున్నా కూడా ఆ రూల్స్ ద్వారా మనం చెప్పగలుగుతాం. సో మీరు ఇన్ని సంవత్సరాల మీ ఎక్స్పీరియన్స్లో అంటే ఇప్పుడు ఎట్లా గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్కి మీరు ట్రైన్ చేస్తున్నారు, ఓకే. ఇంకా తర్వాత అంటే మిగిలిన సెక్షన్స్ వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కావచ్చు, తర్వాత సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళంతా మీ స్టూడెంట్స్గా ఉన్నారా? చాలామంది ఉన్నారండి. నేను సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, అట్లాగే పొలిటీషియన్స్కి కూడా క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాం. ఈవెన్ ఐటీ కంపెనీస్లో గ్లోబల్ మేనేజర్స్కి ట్రైనింగ్ ఇచ్చాం. ఈవెన్ వీ వర్క్ ఫర్ ఐటీ కంపెనీస్ యాజ్ ఎ కార్పొరేట్ ట్రైనర్. అండ్ వీ హ్యావ్ ట్రైన్ మీడియాలో కూడా మేము ట్రైనింగ్ ఇచ్చాం. దీంతో పాటుగా అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఇట్లా చాలా అంటే ఒక డిఫెన్స్లో తప్పించి ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్లో మేము అంటే అన్ని ఏరియాస్లో క్లాసెస్ ఇవ్వడం జరిగింది సార్. ఓకే. సో ఏంటి ఫర్దర్గా ఏంటి మీ టార్గెట్ ఏంటి, మీ గోల్స్ ఏంటి దీంట్లో? నా గోల్ ఒకటే సార్. ఫస్ట్ అంటే మిగతా డిపార్ట్మెంట్స్ అందరూ బాగానే జాయిన్ అవుతున్నారు, నేర్చుకుంటున్నారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని మా దగ్గర. అయితే నాకేంటి అని అంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రెంథెన్ అవ్వాలనేది నా మెయిన్ ఫోకస్ సార్. ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రెంథెన్ అవ్వాలి అని అంటే నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు పూర్ పీపుల్ చాలా మంది అక్కడనే ఉంటారు. ఈ మధ్య పూర్ పీపుల్ చాలా మంది కూడా ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నారు వాళ్ళ పిల్లల్ని. దే ఆర్ సెండింగ్ దేర్ చిల్డ్రన్ టు ప్రైవేట్ స్కూల్స్. సో కాబట్టి నేను అనేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో వచ్చి చదవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బాగా డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే 80 to 90% పీపుల్ దే గో టు గవర్నమెంట్ స్కూల్స్ అండి. మీరు యూఎస్ తీసుకున్న చాలా కంట్రీస్ తీసుకున్నా కూడా డెవలప్డ్ కంట్రీస్లో 80 నుంచి 90% మంది ప్రభుత్వ బడులలో చదువుతారు. సో మన దగ్గర కూడా ఆ పరిస్థితి రావాలి. అది రావాలి అని అంటే దాంట్లో మన స్కూల్స్ ఎందుకు అంటే చాలామంది ఎందుకు వేరే స్కూల్స్కి వెళ్తున్నారు అంటే ఇంగ్లీష్ లేకపోవడం అనేది కూడా ఒక రీజన్. కాబట్టి ఆ ఇంగ్లీష్ని మనం ఇవ్వగలిగితే బాగా స్ట్రెంథెన్ అవుతాయి అనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ అనేది జీవితంలో ఇంగ్లీష్ రావడం రాకపోవడం చాలా ప్రభావం చూపిస్తుందా? 100% అండి. ఇంగ్లీష్ వస్తే 10 మందితో మాట్లాడతాం ఇప్పుడున్న రోజుల్లో. ఇంగ్లీష్ రాకపోతే ఒకరిద్దరితో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో మరి 10 మందితో మాట్లాడిన వాళ్ళకి ఆ ర్యాపోర్ట్ వేరుంటుంది, వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా అలాగే వస్తాయి, అప్రోచింగ్ కూడా అలాగే ఉంటుంది. 10 మందిలో ధైర్యంగా మాట్లాడగలరు, ఎక్కడికి వెళ్ళి ఏదైనా కమ్యూనికేట్ చేయగలరు. సో కాబట్టి వాళ్ళకి ఆపర్చునిటీస్ డెఫినెట్గా ఎక్కువగానే ఉంటాయి. సో ఇప్పుడు మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే అంతెందుకంటే ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలంటే కూడా మనకి నాలెడ్జ్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంది కదా. సో కాబట్టి ఇంగ్లీష్ ఇట్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. మీరు అన్నట్టు ఇంగ్లీష్ వస్తే లైఫ్ ఒకలా ఉంటుంది, ఇంగ్లీష్ రాకపోతే లైఫ్ ఇంకొకలాగా ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది మన దాంట్లో కూడా సర్కిస్లో చాలామందిని వీ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ అంటే
దే హ్యావ్ లాస్ట్ మెనీ ఆపర్చునిటీస్. ఎందుకంటే ఇంగ్లీష్ రాక చాలామంది ఆపర్చునిటీస్ కోల్పోయి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సార్ అంటే మీరు ఈ అనుకున్నప్పుడు ట్రైన్ చేయాలి, కొన్ని వేలాది మంది టీచర్స్ని ట్రైన్ చేయాలి, తద్వారా ఒక మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడేటువంటి ఒక స్టేట్గా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు కావాలనుకున్నప్పుడు మీకు ఎదురైనటువంటి ఛాలెంజెస్ ఏమున్నాయి? సో వీ ఫేస్డ్ మెనీ ఛాలెంజెస్ అండి. అంటే ఎమోషనల్గా అండ్ ఫినాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. బట్ నాకున్న గోల్ ముందు అవన్నీ పెద్దగా నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు నన్ను. ఎందుకు అంటే ఆస్ట్రేలియా వెళ్దామని స్టార్ట్ చేసిన అంటే ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఎందుకు అంటే టు గో ఆస్ట్రేలియా. సో అంత మంచి కెరియర్ని వదులుకొని వీడు ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటా అన్నప్పుడే మా ఫ్యామిలీ నుంచే వ్యతిరేకత స్టార్ట్ అయింది. అండ్ చాలా సందర్భాల్లో ఫినాన్షియల్గా కావచ్చు అండ్ ఎమోషనల్గా కావచ్చు చాలా సార్లు మేము అంటే డౌన్ అవ్వాల్సి వచ్చింది, అంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ అవన్నిటినీ నేను ఓవర్కమ్ చేయగలిగాను. ఎందుకు అని అంటే ఈవెన్ సార్ అంటే వెన్ వీ అప్రోచ్డ్ పీపుల్ అంటే ఈ ట్రైనింగ్ ఇస్తామన్నప్పుడు కూడా మాకు అంత ఈజీగా ఇది దొరకలేదు. సో ఈ ఆపర్చునిటీ రాలేదు. సో కాబట్టి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, చాలా ఉన్నాయి. అయితే అవన్నీ కూడా నన్ను ఎప్పుడు కూడా వెనక్కి లాగలేదు. ఎందుకు అని అంటే వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ అన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనర్ ఐ వాజ్ వెరీ క్లియర్. నేను అప్పుడే చెప్పాను మా ఫ్రెండ్స్ అందరికీ, ఏం చేస్తావు ఇక్కడ ఉండి నువ్వు ఆస్ట్రేలియా రాకుండా అంటే తెలుగు వాళ్ళందరికీ ఇంగ్లీష్ నేర్పిస్తానని చెప్పాను. అప్పుడు వాళ్ళు నమ్మలేదు, బట్ ఇప్పుడు వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు ఈ రిజల్ట్ చూసి, ఇంతమందికి రీచ్ అయ్యామనే ఉద్దేశం. ఓకే. సో ఇప్పుడు మీరు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు ఒక బ్యాచ్లో లేదంటే కొత్తగా ఇప్పుడు మీ దగ్గర జాయిన్ అవుతున్నారు అనుకోండి, సో బిగినింగ్ బేసిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు మీరు? రైట్ ఫ్రమ్ అసలు మేము స్టార్ట్ చేసేది సెంటెన్స్. స్కూల్లో లాగా నో కంప్లీట్గా అవసరమే అవి కాదు. అసలు మనకి తెలిసింది అంటే ఈ ఇంగ్లీష్లో సెంటెన్స్ మేకింగ్ చేయాలి అని అంటే ఏం నేర్చుకోవాలి, దాని నుంచే స్టార్ట్ చేస్తాం. మనకి ఇంగ్లీష్లో సెంటెన్స్ మేకింగ్ చేయాలి అని అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్తోనే మనం స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఫేజ్లో మనం ఏం నేర్చుకుంటాం మన ట్రైనింగ్లో అంటే ఒక 25 డేస్లో ఒక స్టూడెంట్ జాయిన్ అయిన స్టూడెంట్ ఏ సెంటెన్స్ అనే తన మైండ్లో వచ్చిన ప్రతి సెంటెన్స్ని ఐడియాని ఇంగ్లీష్లో చెప్పగలుగుతాడు. ఇది ఫస్ట్ లెవెల్ ఉంటుంది. ఆ తర్వాత మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే మనకు తెలిసిన వొకాబులరీని ఉపయోగించుకొని సెంటెన్సెస్ ఎలా మేక్ చేయాలి, ఆల్రెడీ లేకపోతే తెలియని వొకాబులరీ ఏదైనా ఉంటే అది కొత్త పదాలు నేర్చుకొని వాటి ద్వారా సెంటెన్సెస్ ఎలా మేక్ చేయాలి, దాని అప్లికేషన్ ఏంటి అనేది నేర్పిస్తాం. థర్డ్ ఫేజ్లో స్పీకింగ్ అన్నట్టు. అంటే ఫస్ట్ 2 స్టేజెస్లో ఏంటి అంటే స్టెప్ 1 స్టెప్ 2లో ఇన్పుట్ ఇస్తాం, స్టెప్ 3లో అవుట్పుట్. సో వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు, వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నారు అనేది ఎట్లా మీరు? వీ కండక్ట్ సెషన్స్ అండి. సో వీ కండక్ట్ స్పీకింగ్ సెషన్స్, వీ హ్యావ్ అంటే ఇంటరాక్షన్ చేస్తాం స్టూడెంట్స్తో. సో కాబట్టి వాళ్ళకి నాకు ఈజీగా అర్థమైపోతుంది, వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడే వాళ్ళు దే లీవ్ ది ప్లేస్. ఓకే. సో దీంట్లో మీరు తీసినటువంటి బుక్స్ ఏంటి ఇంగ్లీష్? సో నేను యాక్చువల్గా ఇప్పటివరకు ఒక 5 బుక్స్ రాయడం జరిగింది సార్. దాంట్లో మొదటిది ఇది రియల్ లైఫ్ ఇంగ్లీష్ అనే పుస్తకం సార్. ఇది రియల్ లైఫ్ ఇంగ్లీష్ 2016లో ఈ బుక్ని మేము అంటే రిలీజ్ చేసాము. ఈ బుక్ రాసిన తర్వాతనే మేము అసలు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి ఇది అందాలి అనే ఉద్దేశంతో, ఈ మెథడాలజీ అందాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. అయితే రిలీజ్ చేసిన తర్వాత అంటే ఈ బుక్లో ఏముంటుంది అంటే మనిషి ఒక ఇంగ్లీష్లో సెంటెన్స్ మేక్ చేయడానికి కావాల్సిన ప్రతి స్ట్రక్చర్ దాంట్లో ఉంటుంది. దాన్ని ఎలా వాడాలి, దాన్ని ఉపయోగించుకొని సెంటెన్స్ మేకింగ్ ఎలా చేయాలనేది ఈ పుస్తకంలో ఉంటుందండి. సుకుమార్ గారు రాసినట్టుంది, ఫిల్మ్ డైరెక్టర్. డైరెక్టర్ సుకుమార్ గారు దానికి ముందు మాట రాశారండి. ఎందుకంటే మేము వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చాము, సో దానికి ముందు మాట రాశారు సార్. ఓకే. ఇది ఫస్ట్ బుక్ అండి? ఫస్ట్ బుక్ అండి. ఆ తర్వాత ఇది అన్ ఇన్నోవేటివ్ అప్రోచ్ టు ఇంగ్లీష్ వొకాబులరీ అనేది సెకండ్ బుక్ అండి. ఇప్పుడు మనం దీంట్లో లేని దాంట్లో ఉన్నది ఏంటి? అదే నేను చెప్తున్నాను. సో దీంట్లో ఏంటి అని అంటే ఓన్లీ వొకాబులరీ ఉంటుంది. ఎలాంటి వొకాబులరీ ఉంటుంది అని అంటే ఆ బుక్ ద్వారా ఏంటంటే సెంటెన్స్ మేకింగ్ మొత్తం తెలుస్తుంది. జనరల్గా మనకు తెలిసిన పదాలతో అందులో వొకాబులరీ కూడా ఉంటుంది దాంట్లో. ఇప్పుడు మీకు గో అంటే తెలుసు సార్, కమ్ అంటే తెలుసు, ఈట్ అంటే తెలుసు, డ్రింక్ అంటే తెలుసు. కానీ కొన్ని సందర్భాల్లో ఎలాంటి పదాలు ఉంటాయి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అంటాం చూడండి, మనం నేను ఈ సినిమా చూశాను అంటే ఐ హ్యావ్ సీన్ అంటాం, మనకు తెలుసు సీ అనే వర్బ్. నేను అతన్ని కలిశాను అంటే ఐ హ్యావ్ మెట్ హిమ్ అంటాం. నేను అతనితో మాట్లాడాను అంటే ఐ హ్యావ్ టాక్డ్ టు హిమ్ అంటాం. మరి నువ్వు తలవంపులు తీసుకొచ్చావురా మన స్కూల్కి అనాలి ఒక పిల్లోడు, లేదా నువ్వు తలవంపులు తీసుకొస్తున్నావురా అని అనాలి. అంటే ఏ టెన్స్ వాడాలో మనకు తెలుసు, ఏ వాయిస్ వాడాలనో కూడా గ్రామర్ తెలుసు మనకి.
పదం స్ట్రక్ అవుతున్నాను చూడండి. కానీ డే టు డే లైఫ్లో ఇవన్నీ మాట్లాడతాం మనం. అయితే ఈ బుక్ ఎలా రాయడం జరిగిందంటే అలాంటి పదాలతో 1100 అంటే ఆల్మోస్ట్ 1100 పదాలు, 3300 సెంటెన్సెస్ ఉంటాయి దీంట్లో. తెలుగు టు ఇంగ్లీష్ వొకాబులరీ అండి ఇది. మీరు డైరెక్ట్గా దీంట్లో ఇండెక్స్లోకి వెళ్తే ఇప్పుడు తల వంపులు తీసుకురావడం ఎక్కడ ఉంటుందండి? తా దగ్గర ఉంటుంది కదా తెలుగు ఆల్ఫాబెట్. ఎందుకంటే మనకు డౌట్ వచ్చేది తెలుగులో వస్తుంది. సో తా దగ్గరికి వెళ్తే తల వంపులు తీసుకురావడం అనేది ఇండెక్స్ ఉంటుంది. ఆ పేజ్ నెంబర్కి మీరు వెళ్తే అక్కడ తల వంపులు తీసుకురావడానికి వర్బ్ ఏం వాడతాం? బ్రింగ్ షేమ్ ఆన్ అనే వర్బు వాడతారు. దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. దాన్ని ఎలా వాడాలి అని తెలుగులో ఇంగ్లీష్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి సార్. ఇప్పుడు ఏంటంటే సార్ రోజు మనం వాడేది అగిపుల్ల గీరడం అని ఉంటుంది. చాలామందికి తెలియదు కదా అగిపుల్ల గీరడం అంటే ఏమనాలి? స్ట్రైక్ ఏ మ్యాచ్ అనే వర్బ్ ఉంటుంది. మీరు ఆ దగ్గరికి వెళ్తే అందులో ఉంటుంది. దాని మీద ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. ఇప్పుడు మనకి అప్పు అంటే తెలుసు సార్. అప్పు అంటే తెలుసు. అప్పు ఒకటే మాట్లాడతామంటే అప్పు మీద ఎన్ని మాట్లాడతామంటే వాడు అప్పుల పాలైంది అంటాం. ఇది మాట్లాడమంటే డే టు డే లైఫ్లో ఉంటుంది ఇది. మరి అప్పుల పాలు అవడానికి ఏం వాడాలి అని అంటే అప్పుల పాలైంది అంటాం. దానికి ఏం వాడతారంటే గెట్ ఇన్ టు డెట్స్ అంటారు. దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. వాడు అప్పుల పాలు అయ్యాడు, ఎస్ గాట్ ఇన్ టు డెట్స్ అంటారు. అక్కడ ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీకు. అంటే అప్పుల పాలు అవడమే కాదు, వాడు అప్పులని తీర్చేసాడని కూడా అంటాం. పే ఆఫ్ డెట్స్ అంటారు. ఇలాంటి పదాలు ఉన్నాయి సార్ దీంట్లో. ఇప్పుడు అతను ఫిర్యాదు చేశాడు అని అంటాం, లాడ్జ్ ఏ కంప్లైంట్ అంటాం. సో అట్లాంటి పదాలు మనకి డిఫికల్టీ ఉండే పదాలు 1100 పదాలతో డే టు లైఫ్ లో ఎక్కువగా యూజ్ చేసే పదాలు అంటే మనకి కష్టంగా ఉండేవి. అంటే అవి తెలుసుకుంటే ఇప్పుడు ఇంగ్లీష్ అంతా గ్రామర్ మోర్ దెన్ పక్కన పెడితే ఆ పదాలు కనుక తెలుసుకుంటే మనం డే టు లైఫ్ లో అవే వాడతాం. ఇంకా వాడతామంటే ఎస్ ఈ పదాలు ఉండి అంటే ఫస్ట్ మనకి సెంటెన్స్ మేకింగ్ తెలియాలి. తెలిసిన తర్వాత ఈ పదాలు నేర్చుకుంటే దీని అప్లికేషన్ తెలుస్తుంది, ఎలా వాడాలి అనేది తెలుస్తుంది. అర్థమైంది కదా సార్. సో ఇది మనది సెకండ్ బుక్ సార్. ఇది అన్ ఇన్నోవేటివ్ అప్రోచ్ టు ఇంగ్లీష్ వొకాబులరీ అని. అంటే ఇప్పుడు ఇక్కడ తెలుగులో ఉన్నాయి చాలా వరకు. తెలుగులో మళ్ళీ వర్షం పడవచ్చు అనేది సమ్ 81 అనేది నెంబర్ ఉంది. అంటే మళ్ళీ ఇక్కడ ఇది ఎక్కడ చూసుకోవాలి మళ్ళీ? అంటే మీకు అక్కడ ముందర సింటాక్స్ ఇచ్చాం సార్. దాంట్లో ఆ సింటాక్స్ని ఎలా ఉపయోగించుకోవాలి వాక్య నిర్మాణం కోసం అని అవి ఎగ్జాంపుల్స్ అన్నాడు. అక్కడ 8 అంటే మనకు ఒక టెన్స్ నేమ్ ఇచ్చింటాం ముందర. ఆ టెన్స్ పేరు ఏ అంటే యాక్టివ్ వాయిస్ అని, 1 అంటే స్టేట్మెంట్ అని అర్థం. అంటే దాని గురించి మీకు ముందర ఉంటుంది, ముందు పేజెస్ లో ఉంటుంది. ముందు చూస్తే కనుక ఇది అర్థమైపోతుంది. ఓకే, దీని తర్వాత మొన్న రీసెంట్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చాలా మంది అడిగినప్పుడు ఈ పుస్తకం రాసాను సార్, ఇంగ్లీష్ ఇన్పుట్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ పుస్తకం ద్వారా ఏం తెలుస్తుంది అని అంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు సార్. ఈ ఒక బుక్ చదివితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా చేయొచ్చు. దీంట్లో ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, దాని గ్రామర్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దాని మీద కొన్ని టెస్ట్లు ఈ కీ ఉంటుంది దీంట్లో. సో దీని ద్వారా ఏంటంటే ఏ కాంపిటేటివ్ అయినా రాయచ్చు. ఎందుకంటే నేను ఇప్పటివరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నేను కానిస్టేబుల్ నుంచి సపరేట్గా ఉంటుందా అంటే సేమ్ సిలబస్ ఉంటుంది, కానీ నేర్చుకునే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకు సెంటెన్స్ మేకింగ్కి ఇంత గ్రామర్ అవసరం ఉండదు. అవును సెంటెన్స్ మేకింగ్కి ఇంత గ్రామర్ అవసరం ఉండదు. అంటే దానికి సెంటెన్స్ మేకింగ్ కొంచెం కొన్ని విషయాలు తెలిస్తే చాలు. ఆ తర్వాత ఇన్డెప్త్ అంటే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతిదీ అడుగుతారు. సో కాబట్టి ఈ బుక్ దానికి చాలా ఉపయోగపడుతుంది. తెలుగు టు ఇంగ్లీష్ అండి అన్నీ కూడా. ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అండ్ ఇది మొన్న లాస్ట్ మంత్ కంప్లీట్ అయింది సార్. ఇది మా 16 years వర్క్ సార్. ఇది క్విక్ పిక్ అని. ఇది సెంటెన్స్ బ్యాంక్ సార్. దీన్ని సెంటెన్స్ అదే ఇది కాంపిటేటివ్ సంబంధించి అదేంటన్నారు? ఇది చెప్తాను. క్విక్ పిక్ అని సెంటెన్స్ బ్యాంక్ సార్. ఇది మేము 16 years నుంచి మొన్న రీసెంట్గా లాస్ట్ మంతే అంటే ఈ ఆగస్ట్లోనే చేసాం మొన్న. ఈ క్విక్ పిక్ ద్వారా ఏంటి అని అంటే దీంట్లో ఒక మనిషి మాట్లాడే ప్రతి వాక్యం ఉంది సార్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. మనిషి మాట్లాడే ప్రతి వాక్యం, మనిషి పుట్టిన కాడ నుంచి చనిపోయే వరకు ఏం మాట్లాడతాడు అంటే ఏ సందర్భంలో ఎనీ వర్డ్. ఇప్పుడు సందర్భాన్ని చాలా వరకు చాలా వాక్యాలు రిఫ్లెక్ట్ చేస్తుంటాయి మరి. ఎస్, ఇప్పుడు నేను ఎనీథింగ్ సార్, మీడియా గురించి కావచ్చు, హెల్త్ గురించి కావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా సరే తీసుకోండి సార్. మీరు ఇప్పుడు ఇందులో ఇక్కడ చూడండి గోర్లు అని ఉంది సార్. ఇప్పుడు గోర్లు అని ఉంది. ఒక మనిషి గోర్ల మీద ఎన్ని వాక్యాలు మాట్లాడతాడు సార్? అన్నీ ఉంటాయి ఇందులో. అంటే ఇది ఎవరికి ఉపయోగం అంటే అసలు ఏమి గ్రామర్ రాని వాళ్ళు కూడా ఈ బుక్ ద్వారా ఇంగ్లీష్లో సెంటెన్స్ తెలుసుకొని చెప్పొచ్చు అన్నట్టు ఎదుటి వ్యక్తికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ చాలామంది అబ్రాడ్లో ఉంటారు, వాళ్ళ మనవాళ్ళు మనవరాలు విదేశాల్లో ఉంటారు, వాళ్ళ నాన్నమ్మనో అమ్మమ్మనో ఇక్కడ ఉంది. ఒక విషయం చెప్పాలి తన మనవడికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు గోలు కొరుకుతున్నాడు, గోలు కొరకొద్దు అని చెప్పాలి. తనకి ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోలేదు కదా, ఇప్పుడు నేర్చుకోదు. కానీ ఈ బుక్ దగ్గర ఉంటే
గోర్లు అనే దగ్గరికి వెళ్తే గోర్ల గురించి మనిషి ఎన్ని మాట్లాడే, గోర్లు గొరకకుంటుంది కదా, గోర్లలో మట్టి తీసుకో ఉంటుంది కదా, నా కాలి గోరు విరిగింది అంటాం కదండి, అవునా కదా. సో మరి ఇవన్నీ ఇంకా గోర్లు కత్తిరించుకో అంటే గోర్ల గురించి మనిషి ఎన్ని వాక్యాలు మాట్లాడతారో అవన్నీ ఇందులో ఉంటాయి. ఇక మీకు ఏది కావాలంటే ఇప్పుడు ముక్కు ఉంది, ముక్కు గురించి ఏమేమి ఉంటాయి అన్ని దీంట్లో జుట్టు ఉంది, జుట్టు గురించి ఏం మాట్లాడతాం, తల ఉంది, తల గురించి ఏం మాట్లాడతాం, అన్ని వాక్యాలు ఉంటాయి. ఇది కూడా తెలుగు టు ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది. మళ్ళీ ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇంగ్లీష్ వాళ్ళు ఎలా మాట్లాడతారు. ఇప్పుడు తల ఉందండి, నా తలలో డ్రాండ్రఫ్ ఉంది అంటాం, చుండ్రు ఉంది అంటాం, పేలు ఉన్నాయి అంటాం, ఇవన్నీ ఉంటాయి దీంట్లో. ప్రతి సెంటెన్స్ ఉంటాయి. ఇది క్విక్ పిక్ అని సెంటెన్స్ బ్యాంక్ అండి. దాదాపుగా 15,000+ సెంటెన్సెస్ ఉన్నాయి దీంట్లో, 15,000కి పైగా క్విక్ పిక్. అండ్ దిస్ వన్ అంటే స్టార్టింగ్లో మేము రియల్ లైఫ్ ఇంగ్లీష్ ఒకటి లాంచ్ చేసినప్పుడు సిచ్యువేషనల్గా మాట్లాడడానికి ఈజీగా ఉండడం కోసం ఈ చిన్నది పాకెట్ బుక్ ఒకటి తీసాం సార్, పాకెట్ సైజులో. ఎందుకంటే ఎక్కడికైనా దీన్ని పాకెట్లో పెట్టి చదువుకోవాలని. దీంట్లో సార్ 1,100 సెంటెన్సెస్ ఉన్నాయి, 1,100 సెంటెన్సెస్ ఉన్నాయి సార్. సో ఈ 1,100 సెంటెన్స్ ఏంటి అంటే దీంట్లో ఒక 23 సిచ్యువేషన్స్ తీసుకొని 23 సిచ్యువేషన్స్లో సెంటెన్స్ ఇచ్చాము. ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎలాంటి వాక్యాలు వస్తాయి, టీవీ చూసేటప్పుడు ఎలాంటి వాక్యాలు వస్తాయి, లేకపోతే ఇప్పుడు కెమెరామెన్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి ఎలాంటి సెంటెన్సెస్ వస్తాయి, లైట్ పెట్టు, లైట్ డల్ చేయి, ఇట్లాంటి సెంటెన్సెస్ వస్తాయి. టీచర్స్ ట్రైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత టీచర్స్ కోసం ఒక చాప్టర్ యాడ్ చేశాం సార్. ఒక టీచర్ తన జీవిత కాలంలో క్లాస్ రూమ్లో మాట్లాడే సెంటెన్సెస్ మొత్తం మేము ఆలోచించి రాస్తే 147 సెంటెన్సెస్ వచ్చేసాయి. ఆల్మోస్ట్ అవే రిపీట్ అవే ఉంటాయి. ఏముంటే ఇప్పుడు హోంవర్క్ చేశారా, చేయనోళ్ళు చేతులు ఎత్తండి, చేసిన వాళ్ళు కూర్చోండి, వెనకొల్లకు కనబడుతుందా, వెనకొల్లకు వినబడుతుందా, అర్థమవుతుందా, అర్థమైందా, నిన్న ఎక్కడి వరకు చెప్పుకున్నావు, హోంవర్క్ చేసినావా, నిన్న నుండి ఏం చేసావు, నిన్న ఏం చేసావు నువ్వు, ఇలాంటి సెంటెన్సెసే ఉంటాయి సార్. తల స్ట్రైట్గా పెట్టు, దిక్కులు చూడకు, చెప్పేది నువ్వు, ఇవే సెంటెన్సెస్ ఉంటాయి. ఈ 147 సెంటెన్సెసే మనం మాట్లాడతాం క్లాస్ రూమ్లో. సో అట్లాంటివి అంటే ఈ పాకెట్ డైరీ ఎందుకు ఇట్లా చిన్న సైజ్ చేసామంటే ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళి చదువుకోవడం కోసం అని చేశాం సార్. ఈ 1,100 సెంటెన్స్ ఈ బుక్స్ మనే సార్. అయితే ఇవన్నీ కూడా ఇంకా మార్కెట్లో ఇవ్వలేదు సార్. గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి వీళ్ళందరికీ మెథడాలజీ అందాలి. ఇప్పుడు దీన్ని లాంచ్, కొన్ని బుక్స్ అందులో లాంచ్ కూడా చేయలేదు సార్ ఇంకా. సో ఎవరైనా మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాము, అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారితో చేయాలనే ఆలోచనలో ఉన్నాం సార్. ఓకే ఓకే ఫైన్ ఫైన్. సో అంటే గవర్నమెంట్ సపోర్ట్ కనుక మీకు పూర్తి స్థాయిలో దొరికితే మీరు అనుకున్నటువంటి, అంటే ఇది కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులకి టీచ్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా అది పిల్లలకి ఉంది. గవర్నమెంట్కి కూడా మంచి నేమ్ కూడా వస్తుంది కదా సార్. ఇప్పుడు గవర్నమెంట్స్ అన్నీ కూడా చాలా స్పెషల్ కేర్ తీసుకొని స్కూల్స్, ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ దిస్, అంటే ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో మరి ఇదంతా చేస్తున్నారంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫ్యామిలీ నేపథ్యం? చెప్పాను కదండి, నేను ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ నందిగామ్ అండి, మాది షాద్ నగర్ దగ్గర ఉంటుంది. సో మా ఫాదర్ పేరు అంజయ్ గౌడ్, మా మదర్ పద్మమ్మ అండి. సో వాళ్ళిద్దరూ అంటే వ్యవసాయం కుటుంబం మాది. అండ్ మేము 5 మంది బ్రదర్స్ అండి, అందులో నేను థర్డ్ అండి. సో నాకు మ్యారేజ్ అయింది, మా వైఫ్ కూడా వర్కింగ్ ప్రొఫెషనల్, నాకు 2 పిల్లలు ఉన్నారండి, 2 అబ్బాయిలు ఉన్నారు. సో ఫైన్ అండి. అయితే సో అంటే మీరు ఇంకా ఇట్లే ప్రభుత్వ ఉపాధ్యాయులకి తద్వారా విద్యార్థులకి ఇట్లా ఇంగ్లీష్ నాలెడ్జ్ పంచాలని, సో మీరు అనుకున్నట్టుగా మీకు ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందాలని కూడా కోరుకుంటున్నాం. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్ కనుక దీన్ని అఫీషియల్ ప్రోగ్రామ్ కనుక చేయగలిగితే ఖచ్చితంగా 2 సంవత్సరాల్లో ఇండియాలో మన స్టేట్స్ 2, తెలుగు స్టేట్స్ 2 నెంబర్ 1 స్టేట్స్గా ఉంటాయి. వరల్డ్ క్లాస్ ఇంగ్లీష్ మన ప్రభుత్వ బడులలో ఉంటుంది. థ్యాంక్ యూ రాజేష్. సో అదే చెప్తున్నారు, చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు రామేశ్వర్ గౌడ్ గారు. 2 ఇయర్స్లో అంటే ప్రభుత్వ సహకారం నుంచే కనుక పూర్తిగా అందితే 2 సంవత్సరాల్లో భారతదేశంలోనే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మంచి టాప్లో ఉండే విధంగా ఇంగ్లీష్లో ప్రావీణ్యం సాధించే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. సో మీ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.